జై శ్రీమన్నారాయణ. మన యూట్యూబ్ ఛానల్ బంధువులందరికీ కూడా నమస్కారం. ఈ మధ్యన చాలా కాలం అవుతుంది నేను వీడియోలు చేయడం మానేశాను. ఎందుకని చాలామంది పాపం పర్సనల్గా ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏమండి వీడియోలు చేయట్లేదు, మంచి మంచి విషయాలు చెప్పేవారు మీరు అని. అయితే ఏం లేదమ్మా, నాకు సమయం దొరకటం లేదు. కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల కార్యక్రమాల్లో, అందువలన నేను చేయలేకపోతున్నాను. అయితే నేటితోటి విశ్వావసు నామ సంవత్సరం వెళ్ళిపోయి రేపటి నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతోంది. కాబట్టి ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం నాడు, ఉగాది నాడు మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి, ఉగాది నాడు ఏ కార్యక్రమాలు ఆచరించాలి అనేటువంటి దాని గురించి ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను. నేటి నుండి మళ్ళా మన యూట్యూబ్ ఛానల్లో వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను. అయితే ఉగాది నాడు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే తైలాభ్యంగన స్నానం. అంటే శరీరానికి అలాగే తలకి కూడా నూనె పట్టించుకొని, నువ్వుల నూనె పట్టించుకొని తల మీద నుంచి అభ్యంగన స్నానం చేయాలి. తదుపరి ఇష్టదేవతారాధన, కులదేవతారాధన. అంటే మన గృహంలో పూజామందిరంలో ఉండేటువంటి ఏ ఏ దేవతామూర్తులు ఉన్నాయో ఆ యొక్క దేవతారాధన ఖచ్చితంగా చేయాలి. కులదేవతారాధన ఖచ్చితంగా చేయాలి. చేసిన తర్వాత నింబ కుసుమ భక్షణము అంటారు. నింబ కుసుమము అంటే, నింబ అంటే వేప, కుసుమం అంటే పువ్వు. వేప పువ్వుతో చేసినటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో, షడ్రుచులు వేసినటువంటి పదార్థాన్ని, దాన్నే మనం వేప పువ్వు పచ్చడి అని చెప్పి అంటూ ఉంటారు. ఉగాది పచ్చడి అని వ్యవహరిస్తూ ఉంటారు. దానిని ముందు స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత గురు దర్శనం, అంటే మనకి మంత్ర విద్య కానివ్వండి, అలాగే కొన్ని కొన్ని ఉపాసనలు కానివ్వండి, లేదా మన గృహంలో శుభకార్యాలు చేసేటువంటి పురోహితులు కానివ్వండి, వారి దర్శనం చేసుకోవాలి. వారికి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరూ కూడా. తదుపరి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని దర్శనం చేసుకోవాలి, వారికి నమస్కారం చేసి వారి ఆశీస్సులు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళాలి. ఆ యొక్క దేవాలయంలో దేవతా దర్శనం, ఇష్టదేవతా దర్శనం చేసుకోవాలి. చేసుకొని ఇక మనం ఆ రోజున ఏదైతే చేశామో, అంటే మనకు ఒక పెద్దలు కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఏమిటి అంటే ఉగాది ప్రారంభం కాబట్టి, అంటే మనకి నూతన సంవత్సరం ప్రారంభం కాబట్టి ఆ రోజున ఏదన్నా ఒక పని చేస్తే సంవత్సరం మొత్తం ఆ పని చేసినట్టేరా అంటూ ఉంటారు. అందుకనే మా పెద్దలు పూర్వం ఉగాది నాడు ఖచ్చితంగా మేము చదువుకునే రోజుల్లో ఒరే పుస్తకాలు తీసి మీరు చదవాలరా అనేవారు. ఎందుకంటే ఈ రోజు చదివితే సంవత్సరం మొత్తం కూడా అదే చదువుతూ ఉంటావురా, నువ్వు ఇలాగే చదువుతూ ఉంటావని చెప్పేవారు. కాబట్టి మనం ఉగాది నాడు కనుక పండిత దర్శనం, దైవ దర్శనం, గురు దర్శనం, పెద్దల దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా వారితో మనం సాంగత్యం చేస్తూనే ఉంటాం. అందుకోసమే చెప్తారు. ఇది ఖచ్చితంగా మనం చెయ్యాలి. చేసి ఆ రోజు వీలున్నంత వరకు కూడా దేవతారాధనలోనూ గడుపుతూ ఉండడం చాలా విశేషం. ఇక మధ్యాహ్నం నుంచి పంచాంగం చదవడం, లేదా పంచాంగ శ్రవణం చేయడం, పంచాంగ పఠనం చేయడం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే పంచాంగంలో తిథివార నక్షత్ర ముహూర్త యోగకరణాల గురించి చెప్తారు. పంచాంగ శ్రవణం చేస్తే కనుక వారికి ఆ సంవత్సరం అంతా కూడా వారి ఇష్టదేమో ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తుందని చెప్తారు. కాబట్టి ఆ యొక్క పంచాంగ శ్రవణం కానీ పంచాంగ పఠనం కానీ చెయ్యాలి. అలా చేసి ఆ రోజుని మనం పూర్తి చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కనుక మనకి ఈ రాబోయేటువంటి పరాభవనామ సంవత్సరం అంతా కూడా వారి వారి ఇష్టదైవం వారందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలని, అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మనం ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడానికి ప్రయత్నిద్దాం. చేసి మన భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం. శ్రీమాత్రే నమః.